So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely good. విషయం ఏంటంటే ఈ వీడియో టైటిల్ అండ్ థంబ్నెయిల్ తో మీకు అర్థమైపోతుంది ఎవరి మీద రోస్ట్ అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ జస్ట్ ఈ అమ్మాయి రోస్ట్ ఒకటే కాదు, ఈ అమ్మాయి మైండ్ సెట్ తో చాలా మంది ఉంటారు. ఓకే, సెక్యులర్ గాన్లు ఎస్పెషల్లీ వాళ్ళందరికి ఒక రోస్ట్ అన్నమాట. అది కూడా ఈ అమ్మాయి త్రూగా. ఎందుకు ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి స్టోరీ నేను చెప్తా. ఓకే, కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ తేజు అండ్ వాళ్ళ ఫ్రెండ్ అను ఫెమినిస్ట్ అని చెప్పేసి బాయ్స్ ని హేట్ చేయడం ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. స్టార్టింగ్ లో నా ఇన్స్టా కెరియర్ స్టార్టింగ్ లో నేను రోస్ట్ చేసినప్పటికీ నేను బ్లాగ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నవ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక నాన్ సెన్స్ వీడియో చేసింది. వీడియో వాస్ ఆల్ గుడ్. ఫస్ట్ 6 minutes బాగానే చేసింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ మై ఒపీనియన్స్ అని. ఫస్ట్ 6 minutes ఓకే, ఆల్ గుడ్. తర్వాత 4 minutes హిందువులు అట్లా, హిందువులు ఇట్లా, హిందువులు తప్పు చేసారు రీజన్ లేకుండా ఐ మీన్ తనకి పాస్ట్ అండ్ ఫ్యూచర్ తెలియదు, ప్రజెంట్ తెలియదు. నోటికి ఏదొచ్చిందో అది వాగింది. సేమ్ యాజ్ యూజువల్ తనకి తన ఫ్రెండ్కి ఉండే అలవాటు ఇది. నోటికి ఇష్టం వచ్చింది వాగితే అలా అలవాటు అనమాట. అలవాటు ప్రకారంగా ఇష్టం వచ్చిన వాగిరు. ఆ వాగిన దానికి కొంచెం అందరు ఇట్లా మన హిందువులు తప్పు చేస్తారు ఇంకేమన్నదంటే ఆర్ఎస్ఎస్ బజరంగ ఏం కూడా ట్యాగ్ చేసింది మాట్లాడిన ఫూలిష్ మాటల మధ్యలో. సో అవన్నీ తీసుకొని రోస్ట్ చేద్దాం. ఈ రోస్ట్ నాట్ జస్ట్ ఈ ఒక్క అమ్మాయి మీద, ఈ అమ్మాయి లాగా చాలా మంది సెక్యులర్ థాట్స్ పెట్టుకురు. వాళ్ళందరికీ ఒక రియాలిటీ చెక్. బేసిక్ ఏంటంటే నాకు న్యూట్రల్ పర్స్పెక్టివ్ చేస్తా, బట్ ఎందుకు ఈ మైండ్ సెట్ రాంగ్, సెక్యులర్ మైండ్ సెట్ అనేది రాంగ్ మీకు ఇప్పుడు చూపిస్తా ఈ ఒక్క రోస్ట్ తోనే. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. బేసిక్గా తను చేసిన వీడియోలో ఏమన్నదంటే హిందువులు బ్యాడ్గా ట్రీట్ చేస్తారు, హిందువులు అట్లా ట్రీట్ చేస్తారు, హిందువులు ఇట్లా ట్రీట్ చేస్తారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనం ఎప్పుడంతా బ్యాడ్గా ట్రీట్ చేసినాం నాకు తెలవాలి ఒకసారి. ఎందుకంటే హిందువులు మిస్ట్రీట్ అయ్యేది ఈ జనరేషన్లో, ఈ టైంలో మనం చాలా ఎక్కువ చూస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా ఈ ప్రవీణ్ పగడాల కేసులో మన మీద ఎంత అలిగేషన్స్ వేసినా సరే ఒక క్రిస్టియన్ ముంగటికి వచ్చి హెల్ప్ చేసిండు సెక్యులర్ భావంతో, జోసెఫ్ పాస్టర్. ఓకే, ఆయనకు అర్థమవుతుంది, బీయింగ్ నాన్ హిందూ ఆయనకు అర్థమవుతుంది హిందువులు ఎంత టార్గెట్ అవుతుందో. బట్ మన హిందువులకు అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి అమ్మాయిలకి, ఇలాంటి సెక్యులర్ మైండ్ సెట్ అమ్మాయిలకి మన ఇండియన్స్ పీపుల్ అందరూ హిందువతావాదులు, ఐ డోంట్ నో వాట్ ఇస్ బజరంగి పీపుల్ గోయింగ్ టు ద చర్చెస్ అండ్ లైక్ వాళ్ళందరూ లేపి చేసి అది ఆపి చేసేయడము, వాళ్ళు ఎక్కడైతే ప్రశాంతంగా నమాజ్ చేసుకుంటుంటే అక్కడికి జై శ్రీరామ్ అనడం. యు నో వాట్ యు ఆర్ డూయింగ్ సో మచ్ రాంగ్. సో ఇప్పుడు హిందువులు అట్లా ట్రీట్ చేస్తారు, హిందువులు మైనారిటీ ఇట్లా ట్రీట్ చేస్తారు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది కదా. నేను ఒక పాయింట్ చెప్తా. సరే హిందువులు మిస్ట్రీట్ చేసిరు అనుకుందాం. హిందువులు మిస్ట్రీట్ చేయడానికి రీజన్ ఏంది? వాళ్ళకి అంత హేటెడ్ ఎడికి వచ్చింది అది ఆలోచించిన ఎప్పుడన్నా? ఇప్పుడు అట్లా ట్రీట్ చేస్తారు, హిందూస్ ఇట్లా ట్రీట్ చేస్తారు. నీకు హిస్టరీ గురించి 2-3 పాయింట్స్ చెప్తా. నోటికి ఇష్టం వచ్చింది వాగేస్తా అంటే అదొక ఇన్ఫర్మేటివ్ వీడియో కదా, అది ఫూలిష్ వీడియో అవుతుంది. హిస్టరీలో హిందూస్ తోని ఎంత గలీజ్ గా ట్రీట్మెంట్ అయింది, ఎంత ఘోరంగా వాళ్ళు అత్యాచారానికి గురయ్యారో చెప్తా. కాశ్మీర్ ఫైల్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్. కాశ్మీర్ ఫైల్స్ లో ఎంత మంది హిందూస్ ని కొట్టేసారు కాశ్మీర్ లకి తెలుసా? ఏ విధమైన టార్చర్ ఉంటారో తెలుసా? ఇంకా అయితేనే కాశ్మీర్ లో ఆ రీసెంట్ వైష్ణవ్ మాతా టెంపుల్ ది పహల్గామ్ ఇష్యూ అయితేనే కదా. ఎందుకు అవుతున్నాయి కాశ్మీర్ లో అంతగానం? ఎందుకు అవుతుంది హిందూస్ తోటి? ఆ పొద్దు నుంచి ఈ పొద్దు వరకు మళ్ళీ హిందూస్ మిస్ట్రీట్ చేసిరు అంటున్నాం. సరే కాశ్మీర్ వదిలేసే కేరళ స్టోరీ చూసినావు కదా. కేరళ స్టోరీలా నాట్ జస్ట్ హిందూస్, అక్కడ ఉన్న క్రిస్టియన్స్ కూడా మాస్ కన్వర్జన్స్ కి ఐఎస్ఐ వాళ్ళు వేసిన ప్లాన్, ఉగ్రవాది సంస్థ అనమాట, అది వేసిన ప్లాన్ కి క్రిస్టియన్స్ చాలా బలయ్యారు. కేరళ స్టోరీలో హిందూస్ కూడా చాలా బలయ్యారు. వాళ్ళ గోస కెమెరాల ముంగట వచ్చి ఏడవలేకపోయారు వాళ్ళు. వాళ్ళతో అయినా హింస చూపిస్తే కేరళ స్టోరీ. నువ్వు ఒక ఫెమినిస్ట్ అని చెప్పుకొని తిరుగుతావు. ఇవన్నీ మర్చిపోయినా, ఇవన్నీ కనబడలేవని హిందువులు మిస్ట్రీట్ చేస్తారంటే వాళ్ళ మైండ్ లో అంత హేటెడ్ ఎందుకు కూర్చుంది? అది ఆలోచించినప్పుడన్నా. ఇప్పుడు కూడా నాకు తెలిసిన మటుకు చాలా మంది హిందూస్ 90% సెక్యులర్ ఉన్నారు, అందరు కలిసే బతుకుతారు. ఓన్లీ ఫ్యూ 10% అన్నెసరీ హేటెడ్ చేస్తారు. నేను అసలు నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ వాళ్ళందరితో కలిసే తిరుగుతాను. నేను ప్రేమ చెప్తుంది హిందూస్ అందరు మిస్ట్రీట్ చేసిరు, అది ఇది తొక్క తోట కూర అని. పాస్ట్ లో ఈ ఇన్సిడెంట్, ఈ 2 ఇన్సిడెంట్లు ఎంత మేజర్ ఇన్సిడెంట్లు, వీటి గురించి మాట్లాడడం చేత కాలేదా? మళ్ళీ సడన్ గా వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నావు. అవన్నీ కాదు, ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఈ పక్క స్టేట్ వదిలేసే హైదరాబాద్ గురించి నీకు ఒక వీడియోలో అన్నావు కదా, రీసెంట్ ఒక వీడియోలో హైదరాబాద్ అంటే ఒక కళ, ఒక ఆశయం. ఆంధ్రలో ఉన్న వాళ్ళకి హైదరాబాద్ ఒక వెల్ డెవలప్డ్ సిటీ చూడాలని చెప్పి మాకు ఎంతో ఆశ ఉంటుంది అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడడం కదా, సెంటిమెంట్ డైలాగులు నీ ఓన్ వీడియోలో. బేసిక్ హైదరాబాద్ ఎట్లా దక్కించుకుంది ఇండియా తెలుసా నీకు? రజాకార్ల రాజ్యం చూడలే, దాని మీద ఒక మూవీ రాలే. ఇండిపెండెన్స్ ఫామ్ అయినాక రజాకార్లు చేసిన టార్చర్ కి ఇక్కడ ఉన్న హిందూస్ ఎంత సఫర్ అయ్యారు, ఎంత కొట్లాడారు, అది మాకు తెలుసు. ఇప్పుడు ఈ స్టోరీని నీకు తెలియదు, నువ్వు ఉట్టక ముందు అయినా అంటే ఓకే బరాబర్. మీ ఫాదర్ కి అయితే తెలుసు కదా. నువ్వు ఇట్లా ఫూలిష్ గా మాట్లాడుతుంటే మీ ఫాదర్ ని ఎందుకు ఆపలేడు? ఫూలిష్ గా మాట్లాడుతున్నా హిస్టరీ తెలియకుండా. నెగ్లిజెన్స్. నేను ప్రజెంట్ గా నేను ఒక అమ్మాయిని ఇప్పుడు మంచి చూపించేసుకుంటున్నా, నేను మంచి మాట్లాడుతున్నా, నేను మంచి చేస్తున్నా, నేను సెక్యులర్ భావంతో బతికేస్తున్నా. హిస్టరీ అంతా మీ డాడీకి తెలియదా? నీకు తెలియదా? ఇన్ని గణం స్టోరీస్ మీ అవేర్నెస్ కోసం తీస్తుంటే వీడియోలు రిస్క్ తీసుకోండి డైరెక్టర్లు. ఇవన్నీ స్టోరీలు చూసి నిజమైన తెలుసుకోకుండా కూడా వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగేసి
హిందువులు మిస్ట్రీట్ చేస్తారు, హిందువులు అట్లా చేస్తున్నారు. ఆ రజాకర్స్ ఎట్లా వచ్చింది అనుకుంటున్నాం హైదరాబాద్? ఇండిపెండెన్స్ అయిపోయినా కూడా 1-2 years టైం పట్టింది హైదరాబాద్ రావడానికి ఇండియాలోకి. ఇది తుర్కిస్తాన్ చేసేసేటోళ్ళు హైదరాబాద్ ని. ఆ లెవెల్ ఆఫ్ హింస ఉండే హైదరాబాద్ లో రజాకర్లది. ఆ ఫిలిం చూసి ఆ ఫిలిం గురించి మాట్లాడినావా? మాట్లాడలేదని మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు? అలాంటి మూవీస్ ఏమో చూసింటే కొంచెం సెన్స్ వచ్చేది నీకు. నువ్వు వీడియో చేయక ముందు నీ మేకప్ మీద పెట్టిన ధ్యాస అక్కడ ఉన్న మ్యాటర్ మీద పెట్టుంటే నువ్వు ఇంత ఫూలిష్ గా మాట్లాడకపోయేదాన్ని కాదు. సరే ఇవన్నీ కాదు, నీకు పాస్ట్ లోలే అనుకుందాం. నీకు ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడతా. మేవట్లో హిందూస్ మైనారిటీ అనమాట. అక్కడ హిందూస్ మైనారిటీ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ మేవట్లో ఉండేవాళ్ళు పంజాబీస్ వాళ్ళు మైనారిటీ ఉండే వాళ్ళ మీద డైలీ అటాక్స్, డైలీ చంపేస్తారు, డైలీ రేప్స్ అయితే. నువ్వు ఫెమినిస్టే కదా, ఫెమినిస్ట్ అని చెప్పి నేను సోకాల్ ఫెమినిస్ట్ అని చెప్పి పెద్ద పెద్ద మాట్లాడతావు కదా. మరి ఇవన్నీ ఇష్యూస్ మీద ఎందుకు మాట్లాడతలేవు? కేరళ స్టోరీ కూడా ఫెమినిస్ట్ ఓరియంటెడ్ మూవీయే కదా. ఫెమినిస్ట్ అందరూ రియాక్ట్ అవ్వాల్సిన మూవీ. ఆ మూవీ మీద ఎందుకు రియాక్ట్ కావాలి నువ్వు? కళ్ళు కాకిలు దొబ్బినాయి అప్పుడు. తెలియదు దీని గురించి. సరే మేవట వదిలేసాయి. సందేశ్ కల్ ఇన్సిడెంట్ చూసుకోరా. సందేశ్ కల్ ఇన్సిడెంట్ లో ఒక పార్టీ లీడరు మైనర్ అమ్మాయిని పార్టీ ఆఫీస్ కి తీసుకుపోయి గ్యాంగ్ రేప్ కూడా 1-2 days కాదు, వీక్ చేస్తారు, చేసి ఇంటికి పంపిస్తారు. ఫెమినిస్ట్ ఓరియంటెడ్ టాపికే కదా, దాని మీద మాట్లాడాలి కదా. నువ్వు అంటావు కదా నేను ఫెమినిస్ట్ల కోసం ఏమన్నా మాట్లాడతాను. అప్పుడు ఎడిపోయింది నోరు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను? ఆ సందేశ్ కల్ ఇన్సిడెంటే కాదు, రీసెంట్ గా వక్ఫ్ బోర్డ్ బిల్ పాస్ అయినప్పుడు ఎంత పెద్ద లొల్లి పెట్టారు వెస్ట్ బెంగాల్లో. హిందూస్ ని కొట్టి ఇంట్లోకి బయటకు గుంజుకొచ్చి కొట్టి చంపేసి అలా కాల్ చేస్తే హిందువులు ఆ హింస తట్టుకోలేక ఆ సిటీ వదిలేసి వాళ్ళ విలేజ్ వదిలేసి నది దాటి వేరే విలేజ్కి వెళ్ళిపోయారు. ఈ విషయం అయినప్పుడు ఎందుకు మాట్లాడు? నువ్వు కళ్ళు ఎందుకు మూసుకుపోయినాయి నీకు? వచ్చి హిందువులు మిస్ట్రీట్ చేసిరని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నావు. హిందువులు మిస్ట్రీట్ చేయడానికి రీజన్ ఏంది? ఇవన్నీ ఈ పాస్ట్ అంతా యాక్ట్ చేస్తుంది మనిషి మెంటాలిటీ మీద. వచ్చి ఇప్పుడు పెద్ద మనది తప్పు, మనము కరెక్ట్ గా లేము. నువ్వు లేవేమో కరెక్ట్, నువ్వు మిస్ట్రీట్ చేసినవేమో, మీ అయ్యగారు మిస్ట్రీట్ చేసిరేమో, మీ అమ్మగారు మిస్ట్రీట్ చేసిరేమో. సరే ఈ పక్క స్టేట్ కూడా వచ్చేసాయి. నీకు ఆంధ్ర తెలంగాణ ముచ్చటనే చెప్తా. ఇప్పుడైతే మాట్లాడుతున్నావు హిందూస్ పోయి అటాక్ చేస్తారు అదే అని చెప్పేసి జై శ్రీరామ్ అంటారు, ఇంకొకరిని డిస్టర్బ్ చేస్తారు. జగన్ పరిపాలన టైంలో టెంపుల్స్ లకి గుసాంచి మరి ఆంధ్రాలో నేను చెప్పేది టెంపుల్స్ లో గుసాంచి మరి అక్కడ ఉన్న విగ్రహాలను ధ్వంసం చేశారు. ఎవరు? ఏ రిలీజన్ వాళ్ళు? తెలియాలి. నీకు తెలియదు కదా, కామన్ సెన్స్ లేదా, న్యూస్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు, పాడుండదు. సరే తెలంగాణ ముచ్చట చెప్తా. తెలంగాణలో రీసెంట్ గా కాంగ్రెస్ విన్ అయినాక 7 temples మీద నాన్ స్టాప్ అటాక్స్ అయినాయి. ప్రతి ఒక్క టెంపుల్ లకి దొంగతనమైన చేసారు, లేకపోతే కొన్న విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అప్పుడు ఎడిపోయింది నీ కామన్ సెన్స్? అప్పుడు ఎందుకు మాట్లాడలే? అప్పుడు ఎందుకు నోరు లోపలే నీకు వచ్చి మాట్లాడడానికి? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు పెద్ద పీకుడు దాని లేక. బేసిక్ గా ఈమెకి ఒక లెఫ్ట్ కన్ను పడిపోయింది అనమాట. లెఫ్ట్ కన్ను పడిపోయింది కాబట్టి లెఫ్టిస్ట్ వాళ్ళు చేసేవని కనబడవు, ఈ రైట్ వాళ్ళు చేసేదే కనిపిస్తుంది అనమాట. మళ్ళీ రైట్ వాళ్ళు అట్లా చేయడానికి, అట్లా మారడానికి, ఆ మెంటాలిటీ తెచ్చుకోవడానికి రీజన్ ఏంది రీజన్? ఇవే ఇన్సిడెంట్స్. నీకు పాస్ట్ ప్రజెంట్ తెలిస్తే మాట్లాడాలి. ఇప్పుడు నేను ఉన్నా కదా, ఒక అమ్మాయిని మొహం మీద కిలో మేకప్ వేసుకొని వచ్చి ఇష్టం వచ్చింది మాట్లాడేసా. సుశేష్ చూతియాగాన్లు చాలా మంది ఉన్నారు అంటే నడవదు లెక్కాడ. అంతెందుకు మొన్న ఎవరో ప్యాస్టర్ గుద్దవలుగా దాగి రోడ్డు మీద జారి పడిపోయి చచ్చిపోతే మొత్తం ఆంధ్ర తెలంగాణ ఒకటి చేసిర్రు, హిందువులు చంపిరని రీజన్ లేకుండా, వితౌట్ ప్రూఫ్. మళ్ళీ అప్పుడు లోగోలేదా నోరు? అరే ఎందుకు బ్లేమ్ చేస్తున్నారా, ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి. అప్పుడు లోగో నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? మీ సింగరక్క చెప్పిందా వచ్చి మాట్లాడే దీని మీద అని? మీ ముగ్గురు జోడి తెలుసు నాకు, అను, తేజస్వి, మీ సింగరక్క. అండ్ ఇంకోటి ఏదో మాట అంటున్నావు, బజరంగ్ దళ్, సనాతన పాటించే వాళ్ళు, పీపుల్ అందరూ హిందువతావాదులు. ఐ డోంట్ నో వాట్ ఆర్ దిస్ బజరంగి పీపుల్. ఒక మాట చెప్తాను, ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఒక్క రూపాయి లేకుండా, ఒక్కటేం ఆశించకుండా పనిచేస్తారు వాళ్ళు. ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ అంటే నువ్వు ఏదో మజాక్ మస్కరీ అనుకుంటున్నావు కానీ ఇండిపెండెన్స్ టైం నుంచి ఈ 2 గ్రూపులు లేకపోయి ఉంటే నువ్వు ఈ టైంలో గుర్కా వేసుకొని తిరిగేదాన్ని. ఫ్రీడమ్ పోయేది నీకు తెలియదు, నీకు హిస్టరీ తెలియదు. అర్థమైందా? బ్యాక్ ఎండ్ లో వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. అట్లీస్ట్ మీ డాడీకైనా తెలిసి ఉండాలి. నువ్వు ఇట్లాంటి అడ్డమైన వాగుడు వాగకముందు మీ డాడీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చానో వాగు. హిస్టరీ తెలిసిన వాళ్ళే కదా, అయిన టైం అయిన సిచ్యువేషన్స్ చెప్తున్నా కదా. కొన్ని రజాకర్ల టైం గురించి కనుక్కోవాలంటే మీ గ్రాండ్ మాన్ అడుగు, 85 years ఉన్న వాళ్ళు అడుగుపోయి రజాకర్లు ఎట్లా చేసారు అని చెప్తారు. పాస్ట్ తెలియకుండా ప్రజెంట్ గమనించకుండా వచ్చి మాట్లాడేస్తా ఇష్టం వచ్చాడు అంటే ఎవడెందుకు కూకుంటాడు? అన్ని ఫూలిష్ మాటలు. ఈమె రీల్స్ మొత్తం అంతే గాయస్, ఈమె రీల్స్ మొత్తం అంతే. ఫూలిష్ మాటలు, ఫూలిష్ లెక్కలు, పనికిరాని పంచాయతీ ఉంటుంది. అర్థమైందా? ఒక రీల్ ఉంటుంది ఈమె, ఎంత ఫూలిష్ రీల్ అంటే ఈమె ఫ్రెండ్ పక్కన కూర్చుంటాడు. అలా ఫ్రెండ్ ఏం మాట్లాడంటే ఈ రోజు నేను సెకండ్ చందమామని చూసినా అని సంథింగ్ ఏదో అంటాడు. అంటే ఎక్కడ అంటే నా పక్కనే కూర్చుంది అని చెప్పి ఆడు జఫాగాడు ఈమెను చూపిస్తాడు. ఇంత బక్వాస్ రీల్స్ ఉంటాయి ఇలా. ఇంకోటి ఏదో మాట ఉన్నది గైస్ రిగార్డింగ్ కన్వర్జన్స్. క్రిస్టియన్స్ వాళ్ళకి కన్వర్ట్ చేస్తుంటారు, అందుకోసమే వాళ్ళకి ఫైట్ చేయాలి అగైన్స్ అండ్ ఆల్ స్టఫ్. దళితుల్ని చాలా చీప్ గా చేస్తున్నారు మేడం. మా దగ్గరికి రావద్దు, ఐ బిలాంగ్ టు అప్పర్ కాస్ట్, సో ఐ నో ఇట్ వెరీ వెల్. మనం కనుక అందరం ఈక్వల్ అన్నట్టు ట్రీట్ చేస్తుంటే వాళ్ళు వేరే రిలీజియన్ లో కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం లేకపోయేది కదా. ఓ అవునా? మళ్ళీ నువ్వు కూడా కన్వర్ట్ అయిపో.
మేబీ అయిపోయి ఉంటావు, చెప్తలేవు, బయట పడతలేవు, ఎందుకంటే నీది ఏ రీల్ చూసినా సరే బొట్టు ఉండదు మొహం మీద. విషయం ఏంటంటే నీ అంత ఫూలిష్ టాక్ ని ఎక్కడ చూడలే. నువ్వేమనుకుంటున్నావు క్రిస్టియానిటీలో క్యాస్ట్లు లేవనుకుంటున్నావు అని కాదు. పోయి రీసెంట్ గా న్యూస్లు చూసుకో, చర్చిల కోసం కొట్టుకొస్తున్నారు. ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ చర్చికి రావద్దు, ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ చర్చికి రావద్దు అని చెప్పి కొట్టుకొస్తారు ఆంధ్రాలో. పోయి న్యూస్లు చూడు ఒకసారి. మాట్లాడక ముందు మొహం మీద కిలో మేకప్ వేసుకొని వచ్చి మాట్లాడక ముందు పోయి ఒకసారి న్యూస్లు చూసుకోవాలి. ఇద్దరు పాస్టర్లు కొట్టుకొచ్చి చర్చిని సెంటర్లకి డివైడ్ చేశారు. పాస్టర్లకి ఇరికారు. ప్రార్థన చేసుకుంటాడు. ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళిందంటే వాడు ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్ళొద్దు. అంత కాంప్లికేట్ చేసి పెట్టుకురు వీళ్ళు. ఎందుకు? దశమ భాగము పైసలు తిందాం, ఎవరైతే ప్రార్థన చేసుకోవడానికి వస్తారో వాళ్ళ దగ్గరికి. నువ్వు అనుకుంటున్నావు క్యాస్ట్ సిస్టమ్ అలా దాంట్లో లేదు, అలా దాంట్లో అంతా మంచిగా ఉందా? తెలియదు. నాలెడ్జ్ లేని మాటలు ఇవన్నీ. నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నాలెడ్జ్ లేని మాటనే. అండ్ ఇంకోటి, కన్వర్ట్ అయిపోయి. ఇప్పుడు నన్ను వచ్చి కన్వర్ట్ చేయడానికి ట్రై చేయాలని నాకు నచ్చితే నేను కన్వర్ట్ అయితే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. కన్వర్షన్స్ చేసుకొని దాంట్లో రాంగ్ లేదు. ఇష్టంతో వెళ్తే ఓకే. బట్ ఒక పేదోని పట్టుకొని, పుట్టకూడకు కూడా వెళ్ళనోని పట్టుకొని నీకు పైసలు ఇస్తా, నువ్వు కన్వర్ట్ గా, నువ్వు జస్ట్ అది చెయ్యి, ఓకే. హస్బెండ్ చచ్చిపోయిన విడోస్, ఓకే, యంగ్ ఏజ్ లో ఉన్న వీడియోస్ ని పట్టుకొని ఆమెను కన్వర్ట్ చేసి ఆ పిల్లలు కూడా కన్వర్ట్ అయిపోతారు కదా అని చెప్పి ఆ స్కీమ్ తోటి, ఆ టాక్టిక్ తోటి అలాని కన్వర్ట్ చేసి, పైసలు ఇచ్చి బ్రైబ్ చేసి కన్వర్ట్ చేసి, ప్రార్థనలకి నువ్వు నా చర్చికే రావాలి, నా చర్చికి తప్ప వేరే చర్చిలోకి పోవద్దు అని చెప్పి ఒక రూల్ పెట్టి అలా చర్చికి వచ్చినప్పుడు దశమ భాగాలు దొబ్బేసి, ఇవి చాలా పెద్ద స్కాములు. నీకు తెలియదు ఇవన్నీ, నీకు తెలియదు అంతే. నీకు తెలియక వచ్చి వాగిన మాటలు ఇవన్నీ. అర్థమైందా? పోనీ మీ సింగర్ అక్క చెప్పిందేమో మళ్ళీ ఇవన్నీ మాట్లాడాలి. పోనీ ఏమైనా కన్వర్షన్ చేసుకోరు, ఏమైనా పాడుగానే మనకు సంబంధం లేదు అనుకుంటే వీళ్ళు యాంటీ నేషనలిస్ట్ మైండ్ సెట్లు చెప్తా. ఒకడొచ్చేయమంటాడు రాముడికి జోహర్లు అంటాడు, ఇంకొక హౌలా బాడకు వచ్చేయమంటాడు భరత మాతకి ఎంతమంది భర్తలు అంట, ఇంకొక పెద్ద చూతియాగాడు ఆడొచ్చేయమంటాడు అంటే భారతదేశాన్ని 2 ముక్కలు చేయండి, క్రైస్తవులకు సపరేట్ దేశం ఇవ్వనంట. నేను ఈ వీడియో చూసే ప్రతి ఒక్క క్రైస్తవుని కూడా అడుగుతున్నాను, నేను ఎంతవరకు వీళ్ళు మాట్లాడిన స్టేట్మెంట్స్ మీరు రైట్ అనుకుంటారు? చెప్పండి. ఒక ఓవరాల్ గా పర్స్పెక్టివ్ లో చెప్పండి. రైట్ అవి కన్వర్షన్ చేసుకొని మీ దేవుని గురించి నువ్వు ఓపెన్ గా మాట్లాడుకుంటున్నావు, గొప్పగా చెప్పుకుంటున్నావు, ఆల్ గుడ్. బట్ దేశాన్ని కించపరిచే విధం ఏంది? ఇది ఇతరుల దేవుని కించపరిచే విధం ఏంది? దేశాన్ని ముక్కలు చేయాలనే ఇంటెన్షన్ ఏంది? అవి మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక క్రిస్టియన్ అయిన వీడియో చూస్తే నేను అడుగుతున్నా, యాక్సెప్ట్ చేస్తావు ఇవన్నీ? ఈ యాంటీ నేషనలిస్ట్ మైండ్ సెట్లు ఎందుకు వస్తున్నాయి రిలీజన్ మధ్యలోకి? రావద్దు కదా. దీని గురించి ఆలోచించినప్పుడన్నా వచ్చి పెద్ద ఈలే తప్పు చేసారు, ఈలే సైకోయిజం. నువ్వు కూడా హిందువే కదా? కాదేమో. మేబీ నువ్వు 2-3 సార్లు గుళ్ళకి పోతే నేను హిందూ అనుకున్నా, కానీ కాదేమో. బొట్టు పెట్టావు కదా నెత్తి మీద, బట్ కిలో మేకప్ వేసుకుని వచ్చి అడ్డమైన వాగుడైతే వాగుతావు. ఇంకో మాట ఇది అన్నది గైస్, హిందువులు మిస్ట్రీట్ చేస్తారు లోవర్ క్యాస్ట్ వాళ్ళని, మాది అప్పర్ క్యాస్ట్ అని. ఈ వీడియో చూసినాక నేను ఒక మాట చెప్తా, మీరు మిస్ట్రీట్ చేసిరేమో, మీరు, మీ తాతగారు, మీ అయ్యగారు, ఓకే, వీళ్ళందరూ మిస్ట్రీట్ చేసిరేమో. మేమెందుకు మిస్ట్రీట్ చేసినాము? నువ్వు అప్పర్ క్యాస్ట్ అని చెప్పి నువ్వు స్వాగ్ తో చెప్పుకుంటున్నావు, మిస్ట్రీట్ చేసినాం మేము వేరే వాళ్ళని, అందుకే నాకు వాళ్ళ మీద జాలి కలిగిందని. మేమైతే చేయలేదేమలా. మేము చేయనప్పుడు నీలాంటి 10% పీపుల్, దిమాగ్ లేనోళ్ళు, క్యాస్ట్ పిచ్చోళ్ళు ఉన్నోళ్ళు, మీరు మిస్బిహేవ్ చేసిర్రు ఆ లోవర్ కాస్ట్ పీపుల్ తోని. వాళ్ళ హేట్రెడ్ తీసుకుంటే మీరే తీసుకోవాలి, మీ 10% తీసుకోవాలి. మేమందరం ఎందుకు తీసుకుంటాం? అందరు హిందూస్ ఒకటే లేకుండా నువ్వెందుకు జస్టిఫికేషన్ ఇస్తున్నావు దీంట్లో? మీ తాత చేసిరేమో, మీ డాడీ చేసిరేమో మిస్ట్రీట్, అట్లా మేము చేయలేదేమో. అలా మేము చేయనప్పుడు వాళ్ళ హేటెడ్ కి రీజన్ నువ్వే ఉండాలి, నీలాంటి 10% పీపుల్ ఉండాలి. అందరు హిందూస్ ఎందుకు కలుపుతున్నాం వాళ్ళకి? ఇప్పుడు ఇంత పెద్ద మాటలు మాట్లాడిందా మైనారిటీతో అట్లా బిహేవ్ చేస్తారు, ఇట్లా బిహేవ్ చేస్తుండే. మళ్ళీ నేను ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పిన ఎగ్జాంపుల్స్, కాశ్మీర్, కేరళ స్టోరీ, రజాకర్స్, తర్వాత హైదరాబాద్, తర్వాత మేవట్, వెస్ట్ బెంగాల్, సందేశ్ ఖలీ, ఈ ఇన్సిడెంట్స్ అన్ని అయినా ఎక్కడ తెలుసా? హిందూస్ మైనారిటీ ఉన్న దగ్గర. మళ్ళీ అప్పుడు లోవని నోరు ఇప్పుడు ఎందుకు లేగుస్తుంది? మీ సింగర్ అక్క ఇన్పుట్స్ ఇచ్చిందా వచ్చి మాట్లాడని? ఈ ఇన్సిడెంట్స్ అన్ని అయినప్పుడు కనబడని కళ్ళు లొవ్వని నోరు ఇప్పుడు ఎందుకు వచ్చి లేస్తుంది? ఇప్పుడు పెద్ద పీకుడు దానిలోకి వచ్చి ఐఆమ్ మదర్ ఆఫ్ హ్యూమానిటీ అని పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. సెన్స్ పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు పాస్ట్ ఏమైంది, ప్రజెంట్ ఏమైంది, 2 తెలుసుకొని మాట్లాడాలి. తెలియకపోతే మీ డాడో, మీ ఫాదరో, మీ గ్రాండ్ మదరో అలా హిస్టరీ తెలుసు కదా. నేను చెప్తున్నా గైస్, అసలు ఈమె మాట వినాలని కూడా లేదు నాకు. లిటరలీ నోటికి ఇష్టం వచ్చింది వాగుతుంది. ఒకప్పుడు మెన్స్ ఇట్లా అని చెప్పి ఈమె తేజు వాళ్ళ ఫ్రెండ్ అను ఇద్దరు ఘోరంగా ఏడ్చేటోళ్ళు, ఘోరంగా ట్రోల్ కూడా అయ్యారు. ఈమె 2-3 వీడియోస్ ఉంటాయి వైరల్ అయినాయి, మీరు పోయి చూసుకోవచ్చు. ఇలా మెన్స్ అంటే హేటెడ్. ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఇప్పుడు అందరు రిలీజన్స్ కరెక్ట్ గా ఉంటారు, హిందువులు తప్పు ఉంటారు అని చెప్పి ఇప్పుడు ఒక ప్రోపగండా స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఇలా ఓన్ ఇన్పుట్సా లేకపోతే ఇలా సింగర్ అక్క ఇచ్చిందని నాకు తెలియదు, కానీ ఇలాంటి ఇన్పుట్స్, ఇలాంటి థాట్ ప్రాసెస్, ఇలాంటి పర్స్పెక్టివ్స్ బయటకు వస్తే మాత్రం ఆపడానికి మేము ఉన్నాం. నేను ఒక్కనే వీడియో చేస్తున్న ప్రజెంట్, నాకు ఈ వీడియో చేయాలని కూడా లేకుండా లిటరలీ. బట్ నా 4 minutes అయితే మాట్లాడినావు, నువ్వు దానికి వచ్చి అపోలజైజ్ చెప్పడం చాలా బెటర్, నీకే మంచిది. RSS బజరంగ్ దళ్ కి మిస్అండర్స్టూడ్ గా నేను మాట్లాడినా అని చెప్పి ఒక మాట కాదుకూడదు అంటే చాలా రోస్ట్ వీడియోస్ వస్తే నేను ఫుల్ చెప్పేస్తున్నా.
సో ఇది గైస్ కథ ఈ వీడియోకి. ఇలాంటి ఫూలిష్ మాటలు, నాలెడ్జ్ లేని మాటలు ఇష్టం వచ్చింది మాట్లాడకూర్రి. అండ్ ఇవి చాలా సెన్సిటివ్ టాపిక్స్. ఇలాంటి టాపిక్స్ మీద నీకు నాలెడ్జ్ లేకపోతే నువ్వు మాట్లాడకపోవడం బెటర్. ఒకవేళ నువ్వు ఇట్లా మాట్లాడడానికి ట్రై చేసినావు అనుకో, ఇట్లనే ఫూలిష్ గా ఓకే నాలెడ్జ్ లేని దాని లెక్క పోర్ట్రేట్ అవుతుంది. అండ్ తేజు సీరియస్ గా నీకు ఒక గుడ్ మెసేజ్ ఇస్తున్నా నా తరఫు నుంచి, నా కమ్యూనిటీ ఆర్మీ తరఫు నుంచి. నువ్వు యూఆర్ వర్కింగ్ హార్డ్, ఐ హావ్ సీన్ యువర్ ప్రొఫైల్ ఓకే, పోస్టింగ్స్ అవి చేసుకుంటున్నావు, అందులోనే ఉండు. యూ బెటర్ బీ ఇన్ దట్ అదే గ్యాప్ లో ఉండు ఓకే. నువ్వు ఇట్లాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద, రిలీజియస్ థింగ్స్, పొలిటికల్ థింగ్స్ మీద వచ్చి ఇష్టం వచ్చింది మాట్లాడేస్తా, వాగేస్తా. నువ్వు హోస్టింగ్ చేసేటప్పుడు మాట్లాడే వాగుడు వచ్చి ఇలా మాట్లాడుతా అంటే కుదరదు. ఇవి చాలా సెన్సిటివ్ టాపిక్స్. నీకు పాస్ట్ ప్రజెంట్ తెలిస్తేనే మాట్లాడాలి, లేకపోతే అస్సలు మాట్లాడదు. ఇలా మాట్లాడడానికి ట్రై చేస్తే చాలా ఘోరంగా ఇరికిపోతావు. నేను నీకు మంచి సజెషన్ చెప్తున్నాను ఓకే. యువర్ వర్కింగ్ అవుట్ ఆన్ యువర్ సెల్ఫ్, బీ ఆన్ ఇట్, ఎర్న్ మనీ, లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్, వాట్స్ ఎవర్ నీ గోల్ ఏందో అది. బట్ నెవర్ గెట్ డీవియేటెడ్ ఫ్రమ్ యువర్ కాంటెంట్, ఇది ఒకటి. అండ్ ఎంజాయ్ చేయి, ఈవెంట్లు చేసుకో, కిలో మేకప్ వేసుకో. అండ్ అండ్ దట్స్ ఫర్ దిస్ వీడియో. చలో గైస్, ఇంకా ఈ వీడియోకి ఇంతే అన్నమాట. మీకు కానీ చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ అనిపిస్తే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, సబ్స్క్రైబ్. అండ్ ఎవడైతే నీ దోస్తుగాడు సెక్యులర్ పాయింట్ చెప్తాను ఉంటారో వాళ్ళకి పంపుర్రి. ఎందుకంటే సెక్యులర్ అంటే జస్ట్ వాళ్ళ పర్స్పెక్టివ్ కరెక్ట్ అనుకోవద్దు. అన్ని పర్స్పెక్టివ్ చూసుకొని ఏది కరెక్ట్ ఏది రాంగో తెలవాలి. అప్పుడే ఆ మనిషికి హ్యూమానిటీ అనేది కూడా తెలుస్తుంది ఓకే. జస్ట్ నా ఒక్కొని పర్స్పెక్టివ్ కరెక్ట్, నేను ఒక్కొనే రైట్ అంటే అది మ్యాటర్ కదా, అది పాయింట్ కదా ఓకే. సెక్యులరిజం అనే వర్డ్కి ఇప్పుడు నేను సెక్యులర్, ఎవడన్నా క్రిస్టియన్ వచ్చి అడిగినా హెల్ప్ చేస్తా, ముస్లిం వచ్చి అడిగినా హెల్ప్ చేస్తా. బట్ పాస్ట్ ప్రజెంట్ అన్ని కన్సిడర్ చేసుకొని మాట్లాడాలి. when it comes to these kind of topics acceptable gaadi okay. So that's it for video. Please make sure to like, share, subscribe and nee secular dost ganik share cheyi video okay na. Bye bye, mali kalusta.